వస్తారంట పేరంటానికి. పోలీసోళ్ళంటే ఎప్పటికీ కేసులు పంచాదులతోనే కాదు, అప్పుడప్పుడు స్టేషన్లో చేసే కొన్ని శుభకార్యాలతోని సుతం వార్తలకెక్కుతున్నారు. ఇగో నారాయణపేట జిల్లా మక్తలకాడున్న పోలీస్ స్టేషన్లా ఏకంగా సీమంతం కార్యాన్ని ముంగటేసుకున్నారు ఆడున్న పోలీసోళ్ళు. అగో చూస్తున్నారు కదా, స్టేషన్లున్న పోలీసోళ్లే అన్నలు అక్కలై కానిస్టేబుల్ కొలువు చేసే గీమకు పూలు పండ్లతోని సీమంతాన్ని జరిపించిండ్రు గిట్లా. అయితే అసలు ముచ్చట ఏందంటే, చైతన్య అనే గీమే స్టేషన్ల మహిళా కానిస్టేబుల్ కొలువు ఎత్తున్నదట. ఇప్పుడు 7 నెలల గర్భవతట, గందుకే సెలవులు తీసుకున్నదట. ఇక గీమను ఇంటి ఆడబిడ్డ లెక్కనే అనుకున్నారట ఆడున్న పోలీసులు. ఇక ఆమె ఇంటికి పోయే ముంగట సీమంతం చేపియాలని ఆలోచన చేసిండ్రట. ఇక సీమంతానికి కావాల్సిన పువ్వులు పండ్లు స్వీట్లు అన్ని తెప్పించి ఆమెకు స్టేషన్లనే ఘనంగా సీమంతం కార్యాన్ని చేపించిండ్రన్నట్టు. ఇక పోలీసులు చూపెట్టిన ప్రేమానురాగాలకు కానిస్టేబుల్ సుతం మస్తు సంబురపడ్డదట. ఆఫీసర్ల లెక్క కాకుండా కుటుంబ సభ్యుల లెక్కనే చూసుకున్నందుకు కండ్లెంబటి నీళ్లు కూడా తీసుకున్నదట. గంతే గదనుల్లా, మరి ఆడవిళ్లకు సీమంతం కార్యం అంటే ఎంతో గొప్పదైన ముచ్చట గదా. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే, అటు రాజాం సిఐ సారు రోడ్ల మీద బిచ్చమెత్తుకుంటున్న ఒక ముసలాయనని తీసుకుపోయి వృద్ధాశ్రమంలో చేర్పించి మానవత్వాన్ని చాటుకున్నాడు. శ్రీకాకుళంలో ఉన్న దుర్గప్రసాద్ అనే గీనకు 2 బిడ్డలు భార్య ఉన్నారట. బిడ్డలకు లగ్గం చేసిండట. కాని ఇంటామతోనే లొల్లి పంచాదులై రాజాం కాడికొచ్చి రోడ్ల మీద సామాన్లు ఏరుకుంటా బతికేటోడట. ఇక గీ నడుమ 6 ఏండ్ల కింద పక్షవాతం వచ్చి బిచ్చమెత్తుకుంటున్నాడట. ఇక గిది చూసిన సిఐ అశోక్ కుమార్ సారు గైన దగ్గరకు పోయి వివరాలు మొత్తం తెలుసుకొని వృద్ధాశ్రమంలో చేర్చిండట. మొత్తానికి పోలీసోళ్ళంటే ఫైర్ అన్నట్టే కాకుండా ప్రేమానురాగాలు చూపెట్టుకుంటా మేం సుతం మానవత్వం ఉన్నోళ్ళమేనని నిరూపించుకుంటున్నారు. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే గిదేననుకుంటా అని కామెంట్లు పెడుతున్నారు చాలా మంది గీ ముచ్చటెరకైనోళ్ళు.